తల్లి నవమాసాలు మోసి జన్మనిస్తే జన్మభూమి పెరిగి పెద్దయ్యే వరకు అక్కునే చేర్చుకుంటుందని అంటారు. అలాంటి సొంతూరు రుణం తీర్చుకోవాలనుకున్నారు కొందరు ఎన్ఆర్ఐలు. సర్కారు చేయలేని పనుల్ని సైతం సమిష్టిగా సాధించి గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు. చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం ఎస్ గొల్లపల్లి గ్రామస్తులు చాలా కాలంగా ఫ్లోరైడ్ సమస్యతో బాధలు పడుతున్నారు. తాగునీరే గరళంగా మారి ఎంతో మంది చిన్నారులను అవిటివాళ్లను చేసింది. ప్రభుత్వాలు ఎన్ని మారినా ఫలితం శూన్యం. ఊర్లో పుట్టి పెరిగి విదేశాల్లో స్థిరపడ్డ కొంతమంది ఎన్ఆర్ఐలు ఈ పరిస్థితిని మార్చాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా అందరూ కలిసి పాపదేశీ పేరుతో ఓ సంఘాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా ఊరిని పట్టి పీడుస్తున్న ఫ్లోరైడ్ బారి నుంచి గ్రామస్తుల్ని రక్షించేందుకు ఓ మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. 3 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ ప్లాంట్ను జిల్లా మంత్రి గల్లా అరుణకుమారి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ప్రారంభించారు. దీని ద్వారా గ్రామంలోని 200 కుటుంబాలు శుద్ధ జలాన్ని ఉచితంగా పొందనున్నాయి. యూజువల్గా 90-95% జబ్బులు నీటి నుంచే వస్తాయంటారు. అందుకనే నీటి శుద్ధి ప్లాంట్ను మా గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ట్రస్ట్ తరపున ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము, చేపట్టాలనుకుంటున్నాము. దేశాలకు వెళ్ళి సొంత భూమికి ఏమైనా చేయాలా, జన్మభూమిలో అంటే ఇక్కడ చదువుకునే వాళ్ళకు యూనిఫామ్స్ ఇవ్వడం కానీ, బుక్స్ ఇవ్వడం కానీ, అట్లే ఊరికి అంటే హెల్దీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడానికి దోహదపడుతూ ఉన్నారు. ఈ వాతావరణాన్ని మనం అందరూ స్వాగతించాల్సిన అవసరం ఎంతైనా. ప్రవాసాంధ్రుల నిర్దేశంతో స్థానికంగా ఉండే యువకులే పాపదేశీ కార్యకలాపాలను చూసుకుంటున్నారు. మినరల్ వాటర్ ప్లాంటే కాక పేద విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు అందిస్తున్నారు. గ్రామంలో సోలార్తో పనిచేసే వీధి దీపాలను ఏర్పాటు చేశారు. మా ఊరికి మా అబ్బాయి స్టేట్స్లో ఉండేదాని వల్ల సోలార్ సిస్టమ్ స్ట్రీట్ లైట్స్ వేసినాము. ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున మినరల్ వాటర్ ప్లాంట్